హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొత్త పెన్షన్లు 4016 రూపాయలు 6016 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి అందించబోతున్నారు, ఈ ఫిబ్రవరికి సంబంధించిన పెన్షన్లు కొత్త పెన్షన్ల పాత పెన్షన్ల అనే సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం కూడా తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పర్సన్ మన కామెంట్ సెక్షన్లో లంగర్ హౌస్కి సంబంధించి పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అధికారులు నిధుల సర్దుబాటు చేసి ఈరోజు పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు అందజేస్తున్నారనమాట. ఇక్కడ మీ అందరికి ఒకటే సూచన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ఫిబ్రవరి 26వ తారీఖు నాడు ప్రారంభించింది. ఇలానే కేసీఆర్ గారు కూడా ఒకానొక తేదీలో ప్రారంభిస్తే మొదట 1 ఎకరానికి, తర్వాత 2 ఎకరానికి ఒకరోజు తప్పించి ఒకరోజు ఆదివారం వస్తే సోమవారం నాడు అలా జమ చేసేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చే ప్రతి పంట పెట్టుబడి సాయం అనేది 4 నుండి 5 నెలల సమయం పడుతుంది. ఫస్ట్ చిన్న సన్నకారు రైతులకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు అనేది నా యొక్క పూర్తి స్థాయి సారాంశం. మీకు కూడా ఇక్కడ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి కూడా ప్రభుత్వం పలానా సమయంలో ఇచ్చే తేదీలను అయితే ప్రకటించట్లేదు. కాబట్టి అన్న మాకు ఈ నెలకి సంబంధించిన పెన్షన్ సక్రమంగా ఎప్పుడు అందుతుంది అంటే మాత్రం చెప్పలేము. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విడతలో, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమయంలో ఆసరా పెన్షన్లను లబ్ధిదారులు అందిస్తున్నారు. మీకు ఇక్కడ సమాచారం అందింది అనుకుంటున్నాను. మొదటే ఇచ్చాను మీకు సమాచారం, చివరిలో ఇస్తే చాలామంది చూసుకోవట్లేదని. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో 2024-25 బడ్జెట్ అనేది మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సమీక్షించి కొత్త ప్రతిపాదనలతో ఈ రాబోయే ఏప్రిల్ నెలలో ఆ బడ్జెట్ కేటాయింపులు చేసి కొత్త పథకాలకి సంబంధించి శ్రీకారం చుట్టనుంది. ఈ మార్చి నెలలో మనకి బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. తర్వాత ఏప్రిల్ నెలలో 4016 రూపాయల పెంపు, 6016 రూపాయల పెంపుతో పాటు 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం పెంచడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లు అనేవి, అలాగే ఇచ్చిన హామీకి సంబంధించి ప్రభుత్వం కొత్త ఆర్థిక శాఖ కొత్త బడ్జెట్లోనే కేటాయింపులు ఉగాది కానుకగా ఉండొచ్చు అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయన్నమాట. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే విషయానికి వస్తే, 4016 రూపాయల చేయూత పెన్షన్తో పాటే ఈ కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు 43 లక్షల మంది ఉన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ 43 లక్షల ఏదైతే సంఖ్య ఉన్నదో ఈ సభ్యులందరూ కూడా 50 లక్షలకు చేరవచ్చు అనేది ప్రభుత్వం యొక్క అంచనా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు, కొత్త పెన్షన్ల పెంపు అన్నీ కూడా ఒకేసారి ఉండనున్నాయనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.